హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అకౌంటింగ్కి సంబంధించి ఎంట్రీస్ డిస్కస్ చేసుకుందాము. క్లాస్ నెంబర్ 5 ఇది. ఆల్రెడీ క్లాస్ నెంబర్ 1లో నేను మీకు టర్మినాలజీ ఎలా ఉంటుంది, క్లాస్ నెంబర్ 2లో కానీ 3, 4లో క్లియర్గా నేను మీకు ప్రిన్సిపల్స్ ఏంటి అకౌంటింగ్ సంబంధించి ప్రిన్సిపల్స్, దాని తర్వాత నేను మీకు క్లియర్గా కన్వెన్షన్స్ ఏముండాలి అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం అకౌంటింగ్ సంబంధించి ఎంట్రీస్ డిస్కస్ చేసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఆల్ఫాబెట్స్ ఎలా అయితే మీకు మీ స్టేట్మెంట్ ఫార్మేషన్లో కానీ సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ ఇంపార్టెంట్, అకౌంటింగ్ ఎంట్రీస్ మీకు అంత ఇంపార్టెంట్. మీ జర్నల్ తయారు చేయడానికి, బ్యాలెన్స్ షీట్లు తయారు చేయడానికి, లేదంటే మీకు బ్యాంక్ రికన్సిలేషన్స్ చేయడానికి, ప్రతిదానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి రాకుండా మీరు ఏ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయలేరు, ఏవి అసలు ముట్టుకోలేరు. అకౌంటింగ్కి సంబంధించి మీ ఎగ్జామ్కి చాలా డ్యామ్ షూర్గా వచ్చే టాపిక్ ఇది. అండ్ బ్యాలెన్స్ షీట్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు, జర్నల్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇవి రాకుండా మీరు ఇవేం చేయలేరు. ఓకేనా? సో క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు మంచిగా విత్ ఇమేజెస్ క్లియర్గా ఎలా ఈ అకౌంటింగ్కి సంబంధించి ఎంట్రీస్ ఎలా చేస్తారో అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసిందే కదా, అకౌంటింగ్కి సంబంధించి యూపీఎస్సి, ఈపీఎఫ్ఓ, ఈఓ అండ్ ఏఓ, ఏపీఎఫ్సికి సంబంధించి మంచి మెమరీ హిట్స్ కోర్స్ ఒకటి రన్నింగ్లో ఉంది. మీరు కావాలి అనుకుంటే ఒకసారి యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇందులో మీకు పీవైక్యూస్, ఫుల్ లెంత్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు, మెమరీ హిట్స్ ప్రతిదీ అందులో అవైలబుల్గా మీకు ఉంటుంది. ఓకే, డెప్త్ కాన్సెప్ట్స్తో, స్ట్రాటజీస్తో నీకు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మంచి మెమరీ హిట్స్, ఒకసారి డెమో వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు ప్రస్తుతం ఆఫర్ కూడా రన్ అవుతా ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మన కోర్సులో మంచి మంచి మెమరీ హింట్స్తో, అట్ ద సేమ్ టైం మైండ్ మ్యాప్స్తో మీకు నోట్స్ ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. మైండ్ మ్యాప్స్తో అండ్ రిటర్న్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సింగిల్ టేబుల్ మీరు చూసుకున్నారు అనుకుంటే లేబర్ లాస్ ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా హార్డ్గా ఉంటాయి మీరు మెమరీ చేయడానికి. ఇలాంటివి సింగిల్ పేజ్లో మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేసి పెట్టాను. అండ్ ప్రింటబుల్ ఫార్మాట్ కావాలంటే ప్రింటబుల్ ఫార్మాట్లో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే ఆ రకంగా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చదువుతారు. మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే ప్రతి మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. పాలిటీలో ఆర్టికల్స్ గుర్తుండట్లేదా, లేబర్ లాస్ గుర్తుండట్లేదా, దేంట్లో ఏది మీకు గుర్తుండట్లేదు అనే ప్రతిదీ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి యూట్యూబ్లో వీడియోస్ కానీ వేరే కోర్సెస్ కానీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో స్టార్ట్ చేసుకుందాము. మనం స్టార్ట్ చేసే ముందు, ఎంట్రీస్కి సంబంధించి స్టార్ట్ చేసే ముందు జనరల్గా నేను మీకు ఒక మాట అడుగుతాను, చెప్పండి. నార్మల్గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి? మీరు కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవునా? డబ్బు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మీ బిజినెస్ని బట్టి ఉంటుంది. అయితే ఈ బిజినెస్లో ఏదైతే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో, ఒకవేళ ఓనర్ డిపాజిట్ చేస్తే, ఓనరు డబ్బులు ఆ కంపెనీలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ వేస్తే దాన్ని ఏమంటారంటే దాన్ని క్యాపిటల్ అంటారు. క్యాపిటల్, అవునా? క్యాపిటల్ అమౌంట్ అంటారు. ఓకే, సో ఈ క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అమౌంట్ని ఎలా ఖర్చు చేస్తారు? వాట్ హీ డస్, ఏం చేస్తాడు ఇతను? ఏదైతే అమౌంట్ క్యాపిటల్గా డిపాజిట్ చేశాడు కదా, ఏం చేస్తాడయ్యా అంటే, ఏం చేస్తాం సార్, వెళ్ళి సామాన్లు కొనుక్కుంటాం ఆ బిజినెస్ రన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాము, చిన్న ఫ్యాక్టరీ లాంటిది, గోడౌన్ లాంటిది ఓపెన్ చేసుకున్నాము, వేర్ హౌస్ ఓపెన్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కూరగాయలు కొనుక్కుంటావు, కూరగాయలు డంప్ చేసుకుంటావు. ఉల్లిపాయలు అనుకుందాము, ఉల్లిపాయలు రైతుల దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కొని, గూడ్స్ కొనుక్కొని తెచ్చి నీ ఫ్యాక్టరీలో పెట్టుకుంటావు. ఓకేనా? నువ్వు ఏం చేసుకుంటావు తర్వాత సంగతి. ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు కొనుక్కుంటావు అనుకున్నావు. దాని తర్వాత నీ వేర్ హౌస్లో కొద్దిగా ఫర్నిచర్ కూడా కావాలి కదా, ఈ ఫర్నిచర్ కూడా కొనుక్కుంటాను. ఏ డబ్బులతో? క్యాపిటల్ పెట్టిన డబ్బులతో. ఈ క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్తో ఏం చేస్తావయ్యా అంటే ఫర్నిచర్ కొనుక్కుంటాను. మిగతా డబ్బులు 50,000 రూపాయలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు? 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఈ 50,000లో మిగతా డబ్బులతో నువ్వేం చేస్తావు అంటే కొద్దిగా డబ్బులు కూడా క్యాష్గా నేను నా బ్యాంక్లోనో ఎక్కడో చోట పెట్టుకుంటాను. క్లియర్ కదా? ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసావో దాన్ని ఏం చేస్తున్నావయ్యా అంటే ఇలా 3-4 భాగాలుగా నేను చేసి దాచిపెట్టుకున్నాను. ఓకే, వీటన్నిటిని ఏమంటారండి? ఇవన్నీ నా అసెట్స్. ఏమంటావు? ఎసెట్స్. ఈ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా తయారైనాయి? నా క్యాపిటల్ అమౌంట్లో నుంచి నేనేం చేశానంటే నా అసెట్స్ తయారు చేసుకున్నాను. ఏమేమి అసెట్స్ తయారు చేసుకున్నావు? అంటే నేను 3 రకాల అసెట్స్ తయారు చేసుకున్నాను. ప్రస్తుతానికి నేను కొద్దిగా గూడ్స్ కొనుక్కున్నాను, దాని తర్వాత కొద్దిగా ఫర్నిచర్ కూడా కొనుక్కున్నాను, దాని తర్వాత నేను కొద్దిగా క్యాష్గా అట్టు పెట్టుకున్నాను. ఓకే, సో ఓవరాల్గా ఈ రోజు అంటే ఎగ్జాంపుల్ ఆగస్టు 31వ తారీఖు అనుకుందాం ఇవాళ. ఈ రోజు నువ్వు పెట్టిన క్యాపిటల్ 50,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయిరా?
ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను అడిగితే ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఎలా ఉన్నాయి? అసెట్ రూపంలో ఉన్నాయి, అసెట్స్ రూపంలో గూడ్స్గా, ఫర్నిచర్గా, కొద్దిగా క్యాష్గా నా 50,000 నా దగ్గరే ఉన్నాయి అని చెప్పి అంటావు. సో ఇదే నథింగ్ బట్ మన అకౌంటింగ్ ఎంట్రీ. చూద్దాము. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యువర్ క్యాపిటల్ విల్ బి ఇన్ ఫార్మ్ ఆఫ్ అసెట్స్. నీ క్యాపిటల్ ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేసావో ఆ క్యాపిటల్ ఎక్కడ ఉన్నాయా అంటే 3-4 రకాలుగా అసెట్ రూపంలో నా దగ్గరే ఉంది. ఓకేనా. ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఒకవేళ నీ దగ్గర డబ్బులు సరిపోలేదు, నీ క్యాపిటల్ ఏదైతే నువ్వు ఇన్వెస్ట్ చేసావో అది సరిపోతే నువ్వేం చేస్తావు? బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకుంటావు కదా. నీ కంపెనీ రన్ అవ్వడానికి నువ్వు పెట్టిన 50,000 రూపాయలు సరిపోకపోతే నువ్వేం చేస్తావు సార్ అంటే, వెళ్ళి నేను బ్యాంక్ వెళ్ళి లోన్ కూడా తెచ్చుకుంటావు కదా. సో ఇప్పుడు ఈ లోన్ అనే వర్డ్ ఏదైతే ఉందో, డబ్బులు ఏవైతే బయట నుంచి తెచ్చావు కదా, ఇందాక ఓనర్ డబ్బులు పెడితే దాన్ని ఏమన్నావు? క్యాపిటల్ అన్నాం. ఓకేనా, క్యాపిటల్ అన్నాం. ఒకవేళ లోను కానీ బయట నుంచి ఓపెన్ మార్కెట్లో నువ్వు ఏదైనా అమౌంట్ తెచ్చుకుంటే దాన్ని ఏమంటావయ్యా అంటే లయబిలిటీ అంటాము. లయబిలిటీ అదొక అప్పు. ఓకే, అప్పు. సో ఓవరాల్గా ఇక్కడ 3 టర్మినాలజీస్ మనం చూసాము. క్యాపిటల్ ఓనర్ పెట్టేదాన్ని క్యాపిటల్ అంటాము. దాని తర్వాత నువ్వు ఏదైతే దాన్ని ఖర్చు పెడుతున్నావో వాటిని అసెట్స్ అంటాము. దాని తర్వాత నువ్వు ఏవైతే తిరిగి కట్టాలో దాన్ని లయబిలిటీ అంటాము. ఓకేనా, లయబిలిటీ. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ ఏమేమి జరిగినాయా అంటే క్యాపిటల్ అండ్ లయబిలిటీ ఇన్వెస్ట్మెంట్స్. అవునా, క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి ఏంటయ్యా అంటే మీ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్లో ఇన్వెస్ట్మెంటే కదా మీరు పెట్టింది. క్యాపిటల్ పెట్టావు, లోన్ తెచ్చి పెట్టావు. ఓకేనా, దాన్ని ఎలా ఖర్చు పెట్టావు అని చెప్పి చూసుకుందాము. ఓకే, వాట్ ఫ్యాక్టరీ హ్యాస్ నౌ. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యాక్టరీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే క్యాపిటల్ ఉంది, ఓనర్ పెట్టింది అండ్ లయబిలిటీ ఉంది. వీటిని ఎక్కడ వాడుతున్నావు నువ్వు? ఎక్కడ వాడుతున్నాను సార్ అంటే, ఎక్కడ లేదండి, నేను నా అసెట్స్ తయారీలో నేను ఆ డబ్బులన్నీ పెట్టాను. ఈ క్యాపిటల్ ప్లస్ ఈ లయబిలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను గూడ్స్ కొనుక్కోవడానికి, ఫర్నిచర్ కొనుక్కోవడానికి, కొద్దిగా క్యాష్ రూపేనా బ్యాక్ ఎండ్ కోసం ఏమన్నా అత్యవసరాలకి పనికిరావడానికి, శాలరీస్ కట్టడానికి, రెంట్ కట్టడానికి, లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టడానికి, వీటన్నిటికీ నేను క్యాష్ రూపేనా కొద్దిగా అమౌంట్ నా బ్యాంక్లో పెట్టుకున్నాను. సో ఫైనల్గా మాట్లాడుకుంటే ఏవైతే క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయో వాటిని ఎలా ఖర్చు పెట్టావు? అసెట్స్ రూపేనా వివిధ మార్గాల్లో వివిధ మార్గాల్లో ఖర్చు పెట్టావు. సో ఫైనల్గా ఒక ఫార్ములా మాట్లాడుకుందాం ఇక్కడ. అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసెట్స్ ఈక్వల్ టు నీ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ, C+L అంటారు. ఓకేనా, చాలా సింపుల్. నీ అసెట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు 31న నీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? నా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? నేను కొద్దిగా క్యాపిటల్ తెచ్చాను, దాని తర్వాత లయబిలిటీ కూడా తెచ్చుకున్నాను. నేను కొద్దిగా ఇన్వెస్ట్ చేశాను ప్లస్ కొద్దిగా లయబిలిటీ కూడా తెచ్చుకున్నాను. సో ఓవరాల్గా నీ దగ్గర ఉన్న ఈ డబ్బులు నువ్వేవైతే బయట నుంచి తెచ్చావు అండ్ దాని తర్వాత ఓనర్గా నువ్వు క్యాపిటల్ పెట్టావు కదా, ఇవన్నీ ఎక్కడున్నాయి సార్ అని చెప్పి నేను అడిగితే డబ్బులన్నీ ఎక్కడున్నాయి, నీ జేబులో ఉన్నాయా తీసి చూపి అంటే, లేదు సార్ నా జేబులో లేవు, ఈ డబ్బులన్నీ నేను అసెట్స్ రూపేనా నేను వేరు మార్గాల్లో దాన్ని పెట్టుంచాను. ఎక్కడెక్కడ ఉన్నాయి? నేను కొద్దిగా గూడ్స్లో కొనుంచాను. ఎక్కడున్నాయి? నేను కొద్దిగా గూడ్స్ కొన్నాను, దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా పెట్టుకున్నాను, దాని తర్వాత ఫర్నిచర్ కొన్నాను. ఇలా వేరు మార్గాల్లో నేను అసెట్స్ రూపేనా పెట్టుకున్నాను. సో ఓవరాల్గా అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్. ఏదైతే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ ఏదైతే అమౌంట్ ఉందో అవే అసెట్స్ రూపేనా ఉంటాయి. ఓకే, కంగ్రాచులేషన్స్, మీరు బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ నేర్చేసుకున్నారు. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ అనేది మీరు నేర్చేసుకున్నారు. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. ఓకేనా. సో ఓవరాల్గా ఇలానే మన దగ్గర కోర్సులో ఇలానే మంచిగా మీకు అర్థమయ్యేలాగా ఒకసారి యాప్లో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మెటీరియల్స్ అవన్నీ మీకు నీట్గా అక్కడ ఫ్రేమ్ చేసి ఉంటాను. ఓకే, సో ఓవరాల్గా మనం చూసుకున్నాం అనుకుంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ వచ్చేసింది. బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్ ఏంటి? అసెట్స్ ఈక్వల్ టు కరెంట్ ప్లస్ లయబిలిటీస్ అనేది నా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక ఎంట్రీ వేద్దాం. ఒక ఎంట్రీ వేసి మిమ్మల్ని వదిలేస్తాను ప్రశాంతంగా, మీరు మిగతా సబ్జెక్ట్స్ చదువుకుంది. కానీ ఫస్ట్ ఒక ఎంట్రీ వేసి చూద్దాము. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే అసెట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. ఏదైతే అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశానో లేదా బ్యాంక్ నుంచి తెచ్చుకున్నాను అవి ఎక్కడ ఉన్నాయంటే అసెట్ రూపేనా నా దగ్గరే ఉన్నాయి. అంతవరకు క్లియర్గా గుర్తుపెట్టేసుకో. ఓకే, రాము అనే వ్యక్తి ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 50,000 రూపాయలు తన బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేశారు. సో దీన్ని ఎంట్రీ వేయాలి. ఎలా వేయాలి? సో ఏం లేదండి, ఫస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే
ఒక బాక్స్ గీసుకొని, ఒక సింపుల్గా ఒక బాక్స్ గీసుకొని సీరియల్ నెంబర్ వేసుకొని అసెట్స్ ఫస్ట్ వేసుకుంటాము. దాని తర్వాత మనం ఏదైతే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ అన్నాం కదా, ఇవి ఇక్కడ వేసుకుంటాం. అంతే కదా. నీ ఏదైతే క్యాపిటల్ నీదైతే లయబిలిటీ ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయి సార్ అని చెప్తే అసెట్స్ చోట ఉన్నాయి. అసెట్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేసి పెట్టావు. ఓకేనా. ఏం చేసావు ఫస్ట్ పొద్దున ఏం చేసావు, క్యాపిటల్ తెచ్చి పెట్టావు. ఎంత పెట్టావు సార్, 50,000 రూపాయలు రాము తీసుకుని వచ్చి పెట్టాడు. ఓకేనా. అవి ఏ రూపంలో ఉన్నాయి, క్యాష్ రూపంలో ఉన్నాయి. ఎంత ఉన్నాయి, 50,000 ఉన్నాయి. ఇవాళ సాయంత్రానికి బుక్ క్లోజ్ చేయి. డబ్బులు ఎంత ఉన్నాయి, క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ ఉన్నాయో లేవో చెక్ చేసుకో. సో ఇక్కడ చూసుకుంటే 50,000 ఉన్నాయి, క్యాపిటల్ 50,000 ఉన్నాయి. ఓకేనా. ఈ డబ్బులు ఇక్కడ టాలీ అవుతున్నాయి. ఓకే, ఇవాళ డే బుక్ క్లోజ్ చేసి అయిపోయింది కదా. ఓకే. సో నెక్స్ట్ ఎంట్రీ చూసుకున్నాం అనుకుంటే నేను నా 50,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయి, క్యాష్ రూపేనా ఉన్నాయి. ఓకే, క్యాష్ రూపేనా నా చేతిలోనే ఉన్నాయి. సో ఈ 50,000లో నేను ఏం చేస్తున్నానంటే రాము బాట్ 3,000 రూపీస్ గూడ్స్ కొన్నాడు అనుకుందాము. డే 1 బిజినెస్లో డబ్బులు తెచ్చిపెట్టి పెట్టావు. డే 2లో ఏం చేస్తున్నావు అంటే ఈ 50,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఒక 3,000 రూపాయలు తీసి ఏం చేస్తున్నావు, 3,000 రూపాయలు తీసి నేను తీసుకొని వెళ్ళి గూడ్స్ కొనుక్కుంటున్నాను. ఓకేనా. గూడ్స్ అంటే ఏంటి, కూరగాయలు కొనుక్కుంటున్నాను. మళ్ళీ అమ్మాలి కదా, నా వ్యాపారం అది కదా, కూరగాయల వ్యాపారం నాది. ఓకే. సో ఇప్పుడు ఎంట్రీ వేద్దాము. ఎంట్రీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మెల్లిగా ఫస్ట్ సీరియల్ నెంబర్ వేస్తాము. దాని తర్వాత అసెట్స్ వేసుకుంటాం. ఇక్కడ ఏం వేసుకుంటాము, కరెంట్ మన క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ వేసుకుంటాం. క్యాపిటల్ ఎంత తెచ్చావు బాబు, 50,000 రూపాయలు తెచ్చాను సార్. దాని తర్వాత ఆ 50,000 రూపాయలు ఎక్కడ పెట్టావు, క్యాష్ రూపంలో 50,000 రూపాయలు పెట్టాను సార్. ఓకే, హ్యాపీ. ఇప్పుడు నువ్వు ఎంట్రీ వేయాలి. ఎంట్రీ ఏంటంటే గూడ్స్ 3,000 రూపాయలు పెట్టి నేను కొన్నాను. గూడ్స్ అంటే ఏంటి సార్, గూడ్స్ అంటే ఏమంటారు, నా స్టాకు. ఓకేనా. నా ఏమంటావు, స్టాక్ ఎంట్రీ అంటాము. స్టాక్ వేస్తున్నాను. ఎంత కొన్నావు, ఇప్పుడు క్యాష్లో నుంచి 3,000 రూపాయలు తీసేసాను. 3,000 రూపాయలు నేను గూడ్స్ కొన్నాను. ఓకేనా. ఎస్, 3,000 రూపాయలు నేను ఏం కొన్నానంటే గూడ్స్ కొన్నాను. ఓకేనా. సో క్యాపిటల్లో చేంజెస్ ఏం లేవు. ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే ఈరోజు సాయంత్రానికి నువ్వు డే బుక్ క్లోజ్ చేసేటప్పుడు నీ క్యాపిటల్లో 50,000 రూపాయలు ఉన్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి సార్ అని చెప్పి నన్ను అడిగితే నేను 47,000 రూపాయలు నా దగ్గర క్యాష్ రూపేనా ఉంది, ఒక 3,000 రూపాయలు స్టాక్ రూపేనా ఉంది అని అంటావు. సో మ్యాచ్ అయిందా, 47 + 3 50,000. ఓకే, 50,000 నీ క్యాపిటల్ నువ్వు తెచ్చిపెట్టింది అలానే ఉంది. సో హ్యాపీ, మ్యాచ్ అయిపోయింది కదా. ఎంట్రీ టు సక్సెస్. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ కూడా నేర్చుకుందాం. ఇంకొక ఎంట్రీ ఏంటంటే లోన్ కూడా తెచ్చుకుంటావు కదా నువ్వు, డబ్బులు అప్పుడప్పుడు సరిపోతే లోన్ తెచ్చుకున్నావు. ఎంత లోన్ తెచ్చుకున్నావు అయ్యా అంటే బ్యాంక్కి వెళ్ళి నేను 50,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఎంట్రీ చేద్దాం. 50,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాం. సో ఇప్పటి వరకు ఎంట్రీ ఏంటి మంది, ఇప్పటి వరకు ఎంట్రీ చూసుకున్నాం అనుకుంటే ఇప్పటి వరకు మీకు సీరియల్ నెంబరు, దాని తర్వాత మనం ఏం చేసుకున్నాం, అసెట్స్, దాని తర్వాత కరెంటు ప్లస్ లయబిలిటీస్ ఇక్కడ వేసుకుంటాం. ఇప్పటి వరకు నీ దగ్గర నువ్వేం చేసావయ్యా అంటే క్యాపిటల్ తెచ్చావు. ఎంత తెచ్చావు, 50,000 తెచ్చావు. ఓకే. మొదటి రోజు ఏం చేసావు అంటే నీ డబ్బులు నువ్వు క్యాష్ రూపేనా 50,000 రూపాయలు పెట్టుకున్నావు. ఆ రోజు నువ్వేం ఖర్చు చేయలేదు. ఆ రోజు సాయంత్రానికి నువ్వు చూసుకున్నావు అనుకుంటే 50,000 నీ దగ్గర నీ అలానే ఉన్నాయి, నీ క్యాపిటల్ మ్యాచ్ అయిపోయింది. రెండో రోజు నువ్వేం చేసావంటే 3,000 రూపాయలు పెట్టి నువ్వు గూడ్స్ కొన్నావు. ఏం కొన్నావు, స్టాక్ కొన్నావు. సో ఇక్కడ స్టాక్ అనే ఎంట్రీ కొత్తది వచ్చేసింది. సో స్టాక్ అనే ఎంట్రీ కొత్తది వచ్చేస్తే నువ్వు 3,000 రూపాయలు స్టాక్ తెచ్చి పెట్టుకున్నావు. క్యాపిటల్లో చేంజ్ ఏం లేదు, క్యాపిటల్ ఏం మార్చలేదు కదా, నువ్వేం క్యాపిటల్ తీసుకొని వచ్చి వేయలేదు కదా. సో క్యాపిటల్లో మార్పులు ఏం లేవు. రైట్. సో ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే రెండో రోజు నా దగ్గర 43,000 ఉంది, ప్లస్ 3,000 రూపాయలు స్టాక్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ 50,000 రూపాయలు అలానే ఎంట్రీ అలానే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ రోజు సాయంత్రానికి 47 రూపాయలు. ఇప్పుడు డే త్రీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ బిజినెస్లో నీకు డబ్బులు కావాలి కాబట్టి నువ్వేం చేసావయ్యా అంటే నేను వెళ్ళి మార్కెట్లోకి పోయి నేను లోన్ తెచ్చుకున్నావు అంటే ఎక్కడ వేస్తావు ఎంట్రీ, లోన్ తెచ్చుకున్నావు కాబట్టి. లోన్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఇక్కడ వేసుకుంటావు. ఇక్కడ కొత్త ఎంట్రీ లయబిలిటీ ఒకటి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేసావయ్యా అంటే క్యాపిటల్ నువ్వేం తెచ్చిపెట్టలేదు, మళ్ళీ లయబిలిటీ మాత్రం ఒక 50,000 రూపాయలు పెరిగింది. ఓకే. ఈ 50,000 రూపాయలు ఎక్కడ తీసుకుని పెట్టావు అంటే క్యాష్ రూపేనా నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను, ఏం చేయలేదు. ఓకే. స్టాక్స్ ఏం కొనలేదుగా ఆ రోజు స్టాక్స్ ఏం కొనలేదు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ కూడా క్యాపిటల్ కూడా ఏం పెట్టలేదు. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా ఆ రోజు సాయంత్రానికి నువ్వు డే బుక్ క్లోజ్ చేస్తా ఉంటే నీకు ఎంత ఉన్నాయ్యా నీ దగ్గర డబ్బులు అని చెప్పి అడిగితే నా దగ్గర
రూ. 50,000 క్యాపిటల్ తెచ్చి పెట్టాను, దాని తర్వాత రూ. 50,000 లైబిలిటీ పెట్టాను. మొత్తంగా చూసుకుంటే నా దగ్గర రూ. 1,00,000 ఉండాలి. రూ. 1,00,000 ఎలా ఉన్నాయి అని చెప్పి అడిగితే, నా రూ. 1,00,000 ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అడిగితే ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు, నీ రూ. 1,00,000 నువ్వు తెచ్చిపెట్టావు కదా, ఏడున్నాయి రూ. 1,00,000 చూపి అన్నాడు అనుకో. నువ్వేం చేస్తావంటే, సార్ ఆ రోజు నేను డే బుక్ క్లోజ్ చేశాను, ఆ రోజు చూసుకొని కావాలంటే నా దగ్గర రూ. 97,000 క్యాష్ ఉన్నాయి, ప్లస్ ఒక రూ. 3,000 స్టాక్ కూడా ఉంది. ఈ రెండు కూడుకుంటే నా దగ్గర రూ. 1,00,000 నా దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, రూ. 1,00,000 వర్త్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇలా మనం ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్గా ఏమొచ్చింది మనకి, ఈ క్యాపిటల్ అసెట్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ మ్యాచ్ అయిపోయింది, మన బ్యాలెన్స్ షీట్ క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఇంతేనా? ఇంతే అకౌంటింగ్, చాలా సింపుల్ అయిపోయింది కదా, ఏం అవ్వలేదు. ఎంత అయింది అంటే, మీరు అకౌంటింగ్లో నేర్చుకుంది ఎంత అంటే 0.01% నేర్చుకున్నారు ఇప్పుడు. ఎస్, ఈ 0.01% రాకపోతే మీరు ఏం చేయలేరు. ముందు ఈ 0.01% రావాల్సిందే. దాని తర్వాత ఇందులో చాలా ఎంట్రీస్ ఉన్నాయి. ఇంకా ఫర్నిచర్ ఏమన్నా కొంటే ఎంట్రీ ఏమి వేయాలి, దాని తర్వాత మీరు ఏదైనా అమ్మారు, సోల్డ్ చేశారు, ఇప్పుడు ఇందాక గూడ్స్ కొన్నారు కదా, గూడ్స్ కొన్నప్పుడు మీరు ఎంట్రీ వేశారు, ఎంత వేసారు, మీకు క్యాష్లో గూడ్స్లో ఒక 3,000 ఎంట్రీ పడింది, అండ్ రూ. 3,000 మీరు మైనస్ కూడా పడింది. క్యాపిటల్లో రూ. 3,000 మైనస్ అయింది, క్యాష్లో రూ. 3,000 మైనస్ అయింది, స్టాక్లో రూ. 3,000 ఎంట్రీ అయింది. ఓకేనా, సో క్యాష్లో నుంచి డబ్బులు పోయినాయి, స్టాక్లో డబ్బులు ఎక్కినాయి. ఓకేనా, సో ఒకవేళ అమ్మితే, మీరు కొన్నారు కాబట్టి మీరు ఎక్కడ వేశారు, మీ అసెట్స్లో వేశారు. అమ్మితే దానికి లాభం వస్తే ఎక్కడ వేస్తారు, లాభం వస్తే మీరు క్యాపిటల్లో వేయాలి. ఎందుకంటే లాభం వచ్చింది కదా, బయట నుంచి డబ్బులు వస్తూ ఉంటే ఇక్కడ ఎక్కాలి, ఏమన్నా పోతూ ఉంటే ఇక్కడ ఎక్కుతూ ఉంటాయి. ఇవన్నీ చెప్తాను నేను మీకు, తర్వాత మాట్లాడతాను నేను. గూడ్స్ సోల్డ్ చేస్తే ఏంటి, దాని నుంచి ప్రాఫిట్ వస్తే ఏంటి. ప్రాఫిట్ మనం చూసుకున్నాం, రూ. 3,000 కొన్నావు, రూ. 3,000 కొన్నావు, రూ. 4,000 అమ్మావు. సో రూ. 3,000 ఇటేస్తావు, రూ. 1,000 ఇటేస్తావు. అదంతా నేను మీకు క్లియర్గా చెప్తాను తర్వాత. మెల్లిమెల్లిగా టెన్షన్ ఏం పడొద్దు, మెల్లిగా ప్రశాంతంగా నేర్చుకుందాం. ఒక్కొక్క పాయింట్ నేను మీకు డెప్త్గా కవర్ చేసిస్తాను. ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా, ఎలా వేసాం ఈ అసెట్, ఈ బాక్స్ మొత్తం క్లియర్గా అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇవన్నీ వేద్దాం, ఒక్కొక్కటి. ఫర్నిచర్ కొంటే ఎలా, గూడ్స్ సోల్డ్ చేస్తే ఎలా, డిస్కౌంట్ ఎలా, ఇవన్నీ ఫస్ట్ టైం వినడానికి కొద్దిగా భయంగా, కొద్దిగా హార్డ్గా ఉంటాయి. మెల్లిమెల్లిగా మీరు నేర్చుకుంటా వెళ్ళారనుకోండి, ఒక 20 పేజీల కంటెంట్ ఇచ్చిన మీరు ఒక బాక్స్లో వేసి అవతలేసి పక్కన పెట్టేస్తారు. అంత సింపుల్గా అయిపోతాయి. ఏం లేదు, అక్కడ వింటాం రూ. 50,000 క్యాపిటల్ పెట్టాడా, ఆ రూ. 50,000 ఇక్కడ వేసి, దాని తర్వాత ఆ రూ. 50,000 ఎక్కడ పెట్టావు, క్యాష్ రూపంలో పెట్టావు. సింపుల్గా స్టాక్ తెచ్చుకున్నావా, మైనస్ క్యాష్లో రూ. 3,000 మైనస్ చేయి, స్టాక్లో రూ. 3,000 ప్లస్ చేసేయి, టోటల్ టాలీ చేసి అయిపోయింది, సింపుల్. ఓకే, ఎవరికైనా డిస్కౌంట్ ఇచ్చామనుకో, ఆ ఎంట్రీ ఎలా వేయాలి. డిప్రిసియేషన్ ఉంటుంది కదా, నేను మీకు ఆల్రెడీ టర్మినాలజీలో డిస్కస్ చేశాను, ఈ డిప్రిసియేషన్ ఎంట్రీ ఎలా వేయాలి. గూడ్స్ ఏమన్నా రిటర్న్ అయితే ఎలా ఎంట్రీ చేయాలి, ఇలా చాలా ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లు కానీ, బ్యాంక్ రికన్సిలేషన్లు కానీ, మొత్తం క్యాష్ బుక్లు ఎలా రాయాలి, ప్రతిదీ నేను మీకు క్లియర్గా ఇస్తాను. వీడియోస్ వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి మెటీరియల్ అందులో షేర్ అవుతూ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చూడడానికి, జాయిన్ అవ్వడానికి. యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది, ఒక్కసారి చూడండి, మీకు ప్రతి వీడియో అందులో కవర్ అవుతూ ఉంటుంది, డెప్త్గా ఉంటుంది కంటెంట్. దాంతోపాటు మీకు అర్థమయ్యే భాషలో మెమొరీ హిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో నేను మీకు ఇంకో మాట చెప్పాలి, 1-to-1 మెంటర్షిప్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. 1-to-1 మెంటర్షిప్లో మీకు క్లియర్గా ఏమేమి చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్లో సబ్ టాపిక్స్ నేను ఎవ్రీడే టాస్క్ ఇస్తాను. ఎవ్రీడే టాస్క్ ఇచ్చి నేను సొంతంగా మీకు ఫోన్ చేసి ఏం చదివారు ఇవాళ సాయంత్రానికి, ఈరోజు నేను మీకు ఏదైతే టాస్క్ ఇచ్చానో ఆ టాస్క్ ఇవాళ కంప్లీట్ చేశారా లేదా, దానికి సంబంధించి టెస్ట్ పంపిస్తాను. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్ పంపించి అవి సాల్వ్ చేసిన తర్వాత ఆ ఆన్సర్ షీట్ని నేనే ఎవ్రీడే ఎవాల్యుయేట్ చేస్తాను. అండ్ అందులో మీరు పాజిటివ్ ఎలా ఉన్నాయి, నెగిటివ్స్ ఎలా ఉన్నాయి, మీరు స్పీడ్గా యాక్యురసీ ఉందా లేదా, ఎవ్రీడే 1-to-1 మెంటర్షిప్ అవైలబుల్గా ఉంది. బ్యాచ్కి వచ్చేసి నేను 7 స్టూడెంట్స్ని తీసుకుంటాను. స్లాట్ తక్కువగా ఉన్నాయి, మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్లో నా నెంబర్ నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ కూడా ఇస్తాను, 9491370061. నేను ఒక్కసారి మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తాను ఆన్ కాల్లో. మీరు కరెక్ట్గా సూటబుల్ ఉన్నారు, మీరు క్వాలిఫై దగ్గరలో ఉన్నారు, మీకు కొద్దిగా గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అని నాకు అనిపించిందా, నేను మీకు బ్యాచ్లో తీసుకుంటాను. ఒకసారి నాకు మా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీతో రిప్లై ఇస్తాను. ఆన్ కాల్ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.